నేను ఇప్పుడు చెప్పబోయే న్యూస్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది అనమాట. దాంట్లో ఆనందకరమైనది ఒకటి ఉంది, మరి బాధాకరమైనది ఒకటి ఉంది. రెండు న్యూస్లు కూడా చెప్తా. ఆనందకరం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తిరగబడి పాకిస్తాన్ వాళ్ళని 72 ఊరే దగ్గరికి పంపిస్తారు అనమాట. ఇప్పుడు నిన్న నుంచి చాలా అయింది. మొన్న అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే వాళ్ళ మీద బాంబు దాడి చేసి ఒక 35 మంది ఏమో చనిపోయారు. ఇంకా ఎంత ఉండేనో మొత్తం లిస్టు తెలియలేదు అనమాట. ఇంకా అదేవిధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద బాంబులు వేసి అటాక్ చేస్తారు, టెర్రర్ అటాక్ చేస్తారు అనమాట. ఆ టెర్రరిస్టులు అందరినీ బొందగడ్డలు పెట్టేస్తారు. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు బాంబు దాడి చేసిందంటే పాకిస్తాన్ ఒకటే ఒక కారణం. అదేంది కారణం అంటే ఇండియాతోనే దోస్తీ చేయడం, ఇండియాతోనే కలిసి ఉండడం. ఏదైనా కానీ ఇప్పుడు దోస్తీ కలిసి ఉండడం అంటే అంతా ఒకటే అవుతుంది. ఆ ఇండియాతోనే కలిసి ఉన్నదాన్ని లేపేయాలని చెప్పేసి పాకిస్తాన్ నిర్ణయం తీసుకొని బాంబులు వేసారు. అదే దానికి తిరుగుబాటుగా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే నిన్న వాళ్ళ సైన్యాన్ని కొంతమందిని అలా 72 ఊరే దగ్గరికి పంపించేసారు. అల్లా అక్బర్ అనుకుంటా 72 ఊరే దగ్గర చలేజావు అని చెప్పేసి నూకు పడేసారు అనమాట. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ నడుస్తుంది. జై శ్రీరామ్.